ఆదివారం. ఈ ఆదివారం అనేటువంటిది రవిగ్రహం పరిపాలిస్తుంది. ఈ రవిగ్రహ శాంతి కొరకు సూర్య దేవాలయాన్ని దర్శించాలి. ఈ సూర్య దేవాలయాన్ని దర్శించేటప్పుడు ముఖ్యంగా ఆరెంజ్ కలర్ దుస్తులు కానీ తెలుపు రంగు దుస్తులు కానీ చక్కగా ధరించి సూర్యుణ్ణి ఆదివారం పూట ఉదయం గనక దర్శించగలిగితే ఆ రవిగ్రహ దోషం ఏదైనా సరే జాతకంలో ఉంటుందో ఆ దోషం తొలగిపోతుంది. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. అలాగే సోమవారం వచ్చేటప్పటికి చంద్రుడికి సంబంధించినటువంటి వారం. ఈ చంద్రగ్రహ శాంతి కొరకు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని గనక తెలుపు వస్త్రాలు ధరించి దర్శించగలిగితే చంద్రగ్రహ శాంతి జరుగుతుంది. తద్వారా మనసు శాంతిస్తుంది. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళందరూ సోమవారం తెలుపు రంగు దుస్తులు ధరించి ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించేటట్లయితే అమ్మవారి అనుగ్రహం వలన చంద్రగ్రహ శాంతి అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మంగళవారం. ఈ మంగళవారం అనేటువంటిది కుజగ్రహానికి సంబంధించింది. ఈ కుజగ్రహం శాంతి కొరకు అంటే ఎవరి జాతకంలో చాలామంది వివాహం జరిగేటప్పుడు ఈ మాట తరచుగా వింటూ ఉంటాం. నీ కుజదోషం ఉంది, అందువలన వివాహం కావట్లేదు, ఇలా అనేక రకాలైనటువంటి మాటలు మనం వింటాం. జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పటం మనం వింటాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక కుజగ్రహ శాంతి కొరకు మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కానీ దర్శించగలిగితే ఎరుపు రంగు దుస్తుల్ని ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కానీ దర్శించేటట్లయితే కుజగ్రహ దోషం తొలగిపోతుంది.